తెలుగు సినీ కార్మికులకు స్కిల్ లేదంటూ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు సినీ కార్మికులు. టీజీ విశ్వప్రసాద్ కి స్కిల్ ఉంటేనే అన్ని ఫ్లాపులు ఎందుకు తీశారని ప్రశ్నిస్తున్నారు. వేతనాల పెంపు, స్కిల్ కామెంట్స్ పై సినీ కార్మికులు ఇంకా ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరింది. అసలు ముఖ్యంగా వారి డిమాండ్స్ ఏంటి, వారు నిరసన ఎందుకు తెలుపుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెలకి ఎంత ఆదాయం వస్తుంది ఫిలిం ఇండస్ట్రీలో పనిచేయడం? మేము మా యూనియన్లో 770 మంది దాకా ఉన్నామండి. దాంట్లో 20-30% పస్తులతోనే ఉంటాం. నెలకి భోజనాలు ఉండవు, ఏమి ఉండవండి. అంటే మాకు నెలకి 10 రోజులు 15 రోజులు పని జరుగుద్ది. వీళ్ళు ఏమంటున్నారంటే స్కిల్ లేదు అంటున్నారు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ కార్డులు ఇచ్చిందండి. మా వృత్తిని ఇచ్చేసి మాకు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ కార్డులు ఇచ్చింది. రమ్మనంటే వచ్చి చూసుకోమనండి. స్కిల్ కార్డులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు లేవని. స్కిల్ కార్డులు లేవు, వీళ్ళకి స్కిల్ లేదనేది కరెక్ట్ కాదు. అన్నీ చూద్దామండి ఏం జరుగుతుందో ఏంటి అనేది. దాంట్లో వీళ్ళు అంటున్నారు వీళ్ళకి 50,000 ఇస్తామని ఒకళ్ళు అంటున్నారు, వీళ్ళకి అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్లు ఇస్తున్నామంటున్నారు. వచ్చి చూసుకోమని. మా యూనియన్లో ఒకరికి 2,100 ఉంది. ఫస్ట్ అసిస్టెంట్కి, సెకండ్ అసిస్టెంట్కి 1,600 ఉందండి. దాంట్లో 30% అంటే 600 పెరుగుద్ది. 500 నుంచి 600 లోపు పెరుగుతుందండి. మేమేమో వేలు అడగట్లేదు, మాకు రావాల్సిందే మేము అడుగుతున్నామండి. కొంతమంది డైరెక్టర్లు కూడా వీళ్ళకి 50,000 దాకా నెలకి ఇస్తున్నామని కూడా అంటున్నారు. అది తప్పుడు సందేశం అండి. 50,000 ఏ బేస్ మీద ఇస్తారంటే దేనికి ఇస్తారు 50,000 రూపాయలు? మాకు ఉన్నది వాళ్ళు ఇచ్చిన గతంలో వాళ్ళు అగ్రిమెంట్ చేసిన రేట్లే కదా ఇచ్చేది. అవి ఇవ్వడానికే ఇప్పుడు ఇవ్వట్లేదు. ఆ అగ్రిమెంట్ ప్రకారమే ముందుకెళ్ళండి. దాన్ని బేస్ చేసుకొని ఆ పర్సెంటేజ్ పెంచమంటే అదే ఇవ్వనప్పుడు 50,000 రూపాయలు ఎలా ఇస్తారండి? అది జరిగే పని కాదు. అది తప్పు సమాచారం. ఇంకోటి వీళ్ళందరూ ఏంటంటే ఈ చాలామంది ప్రొడ్యూసర్లు 30% ఇవ్వడానికి ఒప్పుకొని లెటర్లు ఇచ్చి ఫెడరేషన్కి పని చేయించుకుంటున్నారు. దేనికి పని చేయించుకుంటున్నారు వాళ్ళు? వీళ్ళకు సరైన న్యాయమే, వీళ్ళ డిమాండ్లు కరెక్టే, వీళ్ళకి ఇవ్వాలి, అన్నీ పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ప్రతిదీ పెరిగింది. కాబట్టి దాని మీద వాళ్ళు పెద్ద మనసుతోటి వాళ్ళు మేము అడిగేది ధర్మబద్ధమైన కోరిక అడుగుతున్నాం. ఆల్రెడీ వాళ్ళు చెప్పిన కోరిక అడుగుతున్నాం తప్ప మేము కొత్తగా ఏం డిమాండ్ చేయట్లేదండి. గత 4 రోజుల నుంచి కూడా ఈ అడ్డా మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎట్లుంది మీ ఆవేదన? ఎట్లుంది? ఇక్కడ ముఖ్యంగా నిర్మాతలకు ఒకటేనండి, మేము సూటిగా తెలియజేసేది, స్కిల్లు లేదు అనేది చెప్పేది తప్పండి. ఫస్ట్ స్కిల్లు లేదని అంటే ఈరోజు టాలీవుడ్లో తీసిన సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఎక్కడ చిత్త దినోత్సవాలు జరుపుకుంటూనే వారు ఒక్క ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ స్కిల్ లేదు, లేకపోతే నేను నా నెంబర్ని పెట్టుకొని పనిచేస్తానంటే మరి ఇన్ని సంవత్సరాలు ఈ నెంబర్లను ఉండి చేసిన వాళ్ళే కదా. మీరు చెన్నై నుంచి వచ్చిన రోజు ఇక్కడ గవర్నమెంట్ మరి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు, జలగం వెంగళరావు గారి ఆధ్వర్యంలో కావచ్చు, ఆ రోజు మరి స్టూడియోలకి ఇక్కడ స్థలాలు కేటాయించారు. ఆ స్థలాలు కేటాయిస్తే ఆ స్థలాల్లో షెడ్లు వేసుకొని ఇక్కడ కార్మికుల సమైక్యన తయారు చేస్తే ఆ కార్మికులే కదా మరి మీ దగ్గర పనిచేసింది. ఇవాళ ఆ నిర్మాత యొక్క పిల్లలే కదా మళ్ళీ నిర్మాతలు అయ్యి మాకు సినిమాలు పనిస్తుంది. మరి ఇక్కడ అప్పటి నుంచి ఉన్న కార్మికులమే మేము 30-40 ఇయర్స్ నుంచి మేము పనిచేస్తున్నాం. స్కిల్ లేదని మమ్మల్ని ఎలా అంటారు? మొత్తం కృష్ణానగర్ అడ్డా మీద మొత్తం సినీ కార్మికులు ఉంటారు. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ కార్మికులకు డైలీ వేజ్ ఎంత ఉంటుంది? ఈ 30% పెంచడం వల్ల ప్రతి ఒక్కరికి ఎంత పెరిగే అవకాశం ఉంది? బయట వాళ్ళందరూ కూడా బయట ప్రపంచానికి మన నిర్మాతలు ఏం చెప్తున్నారంటే ఒకేసారి 30% పెంచమంటున్నారంటే మేము ఒకేసారి 30% పెంచమని మేము అడగట్లేదండి. ప్రీవియస్ బ్యాలెన్స్ 2 ఇయర్స్ కలిపేసి 10%, 20%, ఈ సంవత్సరం 10% కలిపి 30% అడుగుతున్నాం సార్. అంతేగాని దీన్ని మిస్గైడ్ చేసి కొంతమంది ఒకేసారి 100కి 30 రూపాయలు పెంచమంటున్నారు. ఇది ఎక్కడ సాధ్యం? ఇది ఎక్కడైనా ఏ ఇండస్ట్రీలోనో ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. కాదండి, మాకు 2022లో అగ్రిమెంట్లు అయినాయి. 2022లో నా జీతం 100 రూపాయలు అయితే 2023లో ఇంక్రీజ్ చేయాలి, దాన్ని ఇంక్రీజ్ చేయలేదు. 24 ఇంక్రీజ్ చేయాలి, ఇంక్రీజ్ చేయలేదు. 25 ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అందుకని 30% ఆడడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ కార్మికులందరికీ కూడా స్కిల్ ఉంది. స్కిల్ ఉన్న కార్మికులే ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా 30% శాలరీలు ఇంక్రీజ్ చేస్తేనే మేము వర్క్లో పాల్గొంటామని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.